పార్ట్ 1కి కంటిన్యూషన్ టొమాటో రైస్. ఇప్పుడు ఆనియన్స్, పొటాటోస్, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయినాక మనం ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసాము. టొమాటోస్ కూడా కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గినాక సరిపడినంత సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేస్తాము, అంటే మగ్గనిస్తాము టొమాటోస్ని. కొంచెం మగ్గినాక దాంట్లోకి మనం ఇంతకుముందే రైస్ని నానబెట్టుకుంటాం కదా, ఆ నానబెట్టిన రైస్ని దీంట్లో వేసి కొంచెం ఫ్రై చేస్తాము, అంటే కొంచెం మగ్గనిస్తాము. కొంచెం మగ్గినాక దాంట్లోకి సరిపడినంత వాటర్ యాడ్ చేస్తాము, ఆ రైస్కి తగ్గ వాటర్. మొత్తం వాటర్ యాడ్ చేసినాక కుక్కర్ పెట్టుకొని విసిల్ పెట్టుకోవచ్చు. బట్ నేనైతే జస్ట్ నార్మల్గా ఒక ప్లేట్ పెట్టి లైక్ నార్మల్గా రైస్ని అలా కుక్ చేస్తాము అలా కుక్ చేశాను. అండ్ బయట నుంచి పెరుగు డబ్బా తెచ్చారు. సో ఇదంతా వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేయటం ఎందుకని నేను దాంట్లోనే ఆనియన్స్ అండ్ సాల్ట్ యాడ్ చేసి పెరుగు చట్నీలా చేసేసాము. అండ్ టేస్ట్ మీరు నమ్మరు, చాలా బాగుంది టేస్ట్. సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ దానికి కాంబినేషన్గా ఆనియన్ అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే సూపర్.